సామెతలు 26వ అధ్యాయం 23వ వచనం దగ్గర నుంచి. ఏంటంట? చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులను కలిగి ఉండుట మంటి పెంకు మీద వెండి పోతతో సమానము. మంటి కొండ మీద అంతా వెండి పోత వేస్తే ఏమైంది? అది వెండి కొండ అయిపోయిద్దా? ఏ కొండ అవుతుంది? మట్టి కొండే అయిద్ది అన్నమాట. అవునా? వెండి పోత వేసినా సరే అది మట్టి కొండగానే ఉండిద్ది. ఇక్కడ ఏంటంట? చెడు హృదయమును అని అంటున్నాడు. అంటే లోపల ఏంటంట? బేసిక్గా కొండ మంచిదా చెడుదా? చెడుదంట. హృదయం మంచి హృదయం కాదు, చెడు హృదయం అంట. చెడు హృదయంను ప్రేమ గల మాటలాడు పెదవులను అని అంటే, మంచి హృదయం అయితే ప్రేమ గల మాటలు వస్తాయి. కానీ ఇక్కడ హృదయం ఎలాంటిదంట? చెడు హృదయం అంట. మాటలు మాత్రం మంచిగా ప్రేమ కలిగిన మాటలు. అంటే కోటింగ్, సిల్వర్ కోటింగ్ వేశారనమాట. సిల్వర్ కోటింగ్ వేసినంత మాత్రాన అయ్యి మంచి హృదయం కాదు. అలాంటి వాళ్ళు అనేక మంది ఇప్పుడు ఉంటున్నారు అనమాట ఈ దినాల్లో. అవునా? వాక్యం చదవరు, కానీ వాక్యం చదివిన వాళ్ళు, క్రీస్తులో నాటబడి ఉండే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో, ఎలా మాట్లాడతారో దాన్ని నేర్చుకుంటున్నారు. అవునండి. దాన్ని మనమేమనుకున్నాం? నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ప్యాంట్లు ఎలాగున్నా, షర్ట్లు ఎలాగున్నా వాళ్ళు పెద్ద హోటల్స్కైనా మామూలుగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, డబ్బులు ఉన్నవాడు ఎలాగుంటాడో ఆ పద్ధతి నేర్చుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలా నడుస్తారు, జోబులో చేపెట్టుకొని నడవటం, వాళ్ళు ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటారు, లేకపోతే అలాంటి బేసిక్ వీళ్ళ జోబులో చూస్తే డబ్బులు ఉండవు, కానీ వాళ్ళ నడిచే విధానం, వాళ్ళు చూసే విధానం అది నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. అవునా? చాలామంది కూడా ఏం చేస్తారంటే, దేవుళ్ళలో నాటబడి ఉండరులే కానీ నాటబడి ఉండే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనని నేర్చుకుంటూ ఉంటారు అనమాట. అవునా? రేపు ఏం చేస్తారు? అగ్ని ద్వారా టెస్టింగ్ జరిగిద్ది అనమాట. జరిగిద్దా లేదా? ఆ టెస్టింగ్ జరిగినప్పుడు ఏమైంది? నిలబడిద్దా పోయిద్దా? రంగు పోయిద్ది. ఈ నటన మొత్తం, ఇక్కడ వేషధారణ మొత్తం కూడా పోయిద్ది. ఇక్కడ జనాన్ని మోసం చేయొచ్చు మనం. అంతరంగంలో చెడును పెట్టుకొని వాక్యమయ్యున్న దేవుడు లేకుండా ఉండే హృదయాన్నే చెడు హృదయము అంటున్నారు. అవునా? ప్రేమ కలిగిన మాటలు మాట్లాడుతున్నట్టుగా కోటింగ్ వేసుకుని ఎంతమంది అయితే ఉంటారో, ఎంతమంది అయితే వేషధారణ జీవితం గడుపుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా దేవుడికి దొరికేవారుగా ఉంటారు. తర్వాత ఏమంటున్నారు? పగవాడు పెదవులతో మాయలు చేసి అంతరంగంలో